బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఈ పార్టీలో తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పాల్గొందని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. కాకపోతే అక్కడ హేమ అనే పేరేదీ లేదు. అదే అసలు ట్విస్ట్. హేమ పార్టీకి హాజరైంది, డ్రగ్స్ కూడా తీసుకుంది, కానీ తన పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడింది. అంతా బాగానే కవర్ చేసిన బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. సినిమా ప్రముఖులు పాల్గొన్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తాను పార్టీకి వెళ్లలేదని వీడియోల్లో బుకాయించిన తెలుగు సినీ నటి హేమ పార్టీకి వెళ్లడమే కాదు, డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. హేమ తన పేరు బయటపడకుండా అనేక ఎత్తులు వేసింది. తన అసలు పేరు కృష్ణవేణి. ఆ పేరుతోనే పార్టీకి హాజరయ్యింది హేమ. తనను ఎవరూ గుర్తుపట్టబోరని హేమ భ్రమపడింది. కానీ ఆమె డ్రామా అంతా బట్టబయలయ్యింది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ టెస్టుల్లో తేలిందని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పార్టీకి హాజరైన 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి మెడికల్ టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరిలో తెలుగు సినీ నటి హేమ, యువనటి ఆశురాయ్ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయినప్పటికీ హేమ అనేక డ్రామాలు ఆడింది. తాను బెంగళూరు వెళ్లలేదని, హైదరాబాద్లోనే ఉన్నాను అంటూ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు కూడా రిలీజ్ చేసింది. సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. చివరికి తన పరువు తానే తీసుకుంది. హేమ ఈ నెల 18న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లింది. మధ్యాహ్నం 1:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారు. ఇండిగో విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్ ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:15 హేమ బెంగళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్కి హేమ అండ్ కో వెళ్లారు. బెంగళూరు పోలీసులను బురడి కొట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేసిందట హేమ. ఓసారి తన పేరు హేమ అని, మరోసారి కృష్ణవేణి అని చెబుతూ వారిని గందరగోళపరిచేందుకు ప్రయత్నించిందని చెబుతున్నారు. అలాగే అడ్రస్ విషయంలోనూ ఓసారి హైదరాబాద్ అని, మరోసారి బెంగళూరు లోకల్ అంటూ తికమక పెట్టేందుకు ట్రై చేసిందట. రేవ్ పార్టీ కేసు దర్యాప్తులోనే ఇది బిగ్ ట్విస్ట్ అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఈ నెల 18న రాత్రి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో బర్త్డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీ నిర్వహించారు. 2 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు, 200 మందికి పైగా అటెండ్ అయ్యారు. ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బూకీలు, తెలుగు సినిమా సీరియల్ నటులు కూడా పాల్గొన్నారు. వారిలో 130 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకోగా 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు పంపారు. ఈ రేవ్ పార్టీని హెబ్బగుడి పోలీస్ స్టేషన్లో అధికారులు విచారణ జరుపుతున్నారు. రేవ్ పార్టీ నిర్వహించిన నిందితుల్లో A1గా వాసు, A2గా అరుణ్ కుమార్, A3గా నాగబాబు, A4గా రణధీర్ బాబు, A5గా మహమ్మద్ అబూబాకర్, A6గా గోపాల్ రెడ్డి, A7గా 68 మంది యువకులు, A8గా 30 మంది యువతులు ఉన్నట్లు FIRలో చేర్చారు. పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుంచి 15.45 గ్రాముల MDMA పిల్స్, 6.2 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గంజాయితో పాటు సెల్ ఫోన్లు, కార్లు సీజ్ చేసినట్లు తెలిపారు. రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు లంకపల్లి వాసుది పుష్ప సినిమా రేంజ్ స్టోరీ అని తెలుస్తోంది. కూలీకి వెళ్తే గాని పూట గడవని కుటుంబం అతడిది. పూరింట్లో ఉండేవాడు, కానీ ఇప్పుడు కోట్లు సంపాదించాడు. విజయవాడ సిటీలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసుది పేద కుటుంబం. తండ్రి చనిపోగా తల్లి దోసలు వేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. వాసుకు 2 అక్కలు, 1 అన్నయ్య ఉన్నారు. క్రికెట్ బూకీగా మారిన వాసు హాకీ, కబడ్డీ అన్ని రకాల క్రీడల్లో బూకీగా తన లక్ టెస్ట్ చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలతో పాటు బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లోనూ తన నెట్వర్క్ స్ప్రెడ్ చేశాడు. అతడి కోసం పనులు చేసి పెట్టేందుకు విజయవాడలో 150 మంది సిబ్బంది ఉన్నారట. పబ్బు వ్యాపారంలోకి దిగాడు. వాసు భార్య, 2 కుమార్తెలు విజయవాడలోని నివాసం ఉంటారు. అతను మాత్రం నెలకు 1-2 రోజులు విజయవాడ వెళ్తుంటాడు. ఎవరైనా అడిగితే ఫారిన్లో జాబ్ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేవాడు. వాసుకి ₹1 కోటి విలువైన 4 లగ్జరీ కార్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10ల సంఖ్యలో విల్లాలు, ఇల్లు, ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. ముంబైలో ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకొని తన బెట్టింగ్ నెట్వర్క్ ను రన్ చేస్తున్నారు. ఇక రేవ్ పార్టీ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్లోనూ వికెట్లు పడ్డాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెబ్బగుడి పోలీస్ స్టేషన్ కు చెందిన 3 పోలీసులను సస్పెండ్ చేశారు. మరో 2 పోలీసులకు ఎస్పీ మెమోలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజు ఉన్నారు. వీరికి రేవ్ పార్టీ గురించి సమాచారం తెలిసినా నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్ వేటు పడింది.